అధికార కాంగ్రెస్ పార్టీలో మాటలు మంటలు రేపుతున్నాయి. ఎమ్మెల్యేల మధ్య అగ్గి రాజుకుంటోంది. మా నియోజకవర్గంలో మీ పెత్తనమేంటని ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యేలు. ఓ ఎమ్మెల్యే కార్యక్రమానికి మరొక ఎమ్మెల్యే హాజరు కావడం లేదు. కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలతో ఆ జిల్లాలో అధికార పార్టీ ఆగమాగమవుతోంది. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా ఎమ్మెల్యేలు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హవా సాగింది. 2023 ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించి కాంగ్రెస్ పార్టీకి పాలమూరు ప్రజలు పట్టం కట్టారు. 12 నియోజకవర్గాల్లో గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. గాల్లో తేలిపోకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజలకు మేలు చేస్తేనే మరోసారి అవకాశం ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు హితవు చెబుతూ వస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ పని తాము చేసుకుంటూ ఉండగా మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆధిపత్యం చెలాయిస్తూ వేరే నియోజకవర్గాల్లో వేలు పెడుతుండడం వివాదాలకు దారితీస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీలో అంతర్గత పోరు ఎక్కువైపోతోంది. బీసీలో బలమైన సామాజిక వర్గ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఇటీవల ప్రచారం జరగడం, డీసీసీ అధ్యక్ష పదవికి జరుగుతున్న కసరత్తుతో ఆయా నియోజకవర్గాల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తిలో హస్తం నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే నేతలు కుమ్ములాటలతో కాలం గడుపుతున్నారని కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఇక్కడి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారట. తమ నియోజకవర్గంలో జీఎంఆర్ పెత్తనంపై స్థానిక ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి అనుచరులు అసంతృప్తికి లోనవుతున్నారట. దీనిపై ఎమ్మెల్యే యన్నం నేరుగా ఎక్కడా స్పందించకున్నా డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, అంటీముట్టనట్టు వ్యవహరించడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని మధుసూదన్ రెడ్డి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. డీసీసీ అధ్యక్ష పదవికి కొత్త పేర్లు వినిపిస్తుండడం కాంగ్రెస్ శ్రేణుల్లో అలజడి రేపుతోంది. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నే జీవన్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. బీసీల నుంచి సంజీవ్ ముదిరాజ్, ఏసీపీ వెంకటేష్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వినోద్ కుమార్, మైనార్టీల నుంచి సిరాజ్ ఖాద్రి పోటీ పడుతున్నారు. అయితే డీసీసీ పదవిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఏదైనా సామాజిక వర్గానికి చెందిన సమర్థుడైన నాయకుడితో భర్తీ చేస్తే బాగుంటుందని అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమవుతున్నాయి. ఒకవేళ రెడ్డి వర్గానికి కేటాయించిన పక్షంలో తన సోదరుడు దుష్యంత్ రెడ్డి కూడా పోటీలో ఉంటారని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్పకనే చెప్పినట్లయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీసీసీ పదవికి దుష్యంత్ దరఖాస్తు చేసుకోలేదని చెబుతున్న కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీసీల్లో బలమైన సామాజిక వర్గ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో అనిరుద్ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. పదవీకాలం ముగిసిన ఇటీవల డీసీసీ అధ్యక్షుడు జీఎంఆర్ సైతం ఏ ఎన్నికలొచ్చినా బీఫామ్ ఇవ్వాల్సింది తానేనని చేసిన వ్యాఖ్యలు సైతం జిల్లా కాంగ్రెస్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇలా ఎవరికి వారు సంచలన వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. నామినేటెడ్ పదవులు, అవకాశాల విషయంలో సమతుల్యత దెబ్బతింటోందనే అసంతృప్తి కూడా అంతకంతకు పెరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని 3 నియోజకవర్గాల కీలక నేతల మధ్య మొదటి నుంచి అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థ ముడా చైర్మన్ పదవులు మహబూబ్ నగర్ నియోజకవర్గ నేతలకే దక్కాయి. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ పదవి సైతం ఇదే నియోజకవర్గానికి చెందిన ఒబేదుల్లా కొత్వాల్కి ఇచ్చారు. ఈ క్రమంలో అన్ని పదవులు మహబూబ్ నగర్ నియోజకవర్గ నేతలే తన్నుకుపోతున్నారనే అభిప్రాయం జడ్చర్ల నాయకుల్లో ఉంది. దేవరకద్రకు చెందిన సీతా దయాకర్ రెడ్డికి తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చినా మహబూబ్ నగర్కే పెద్దపీట వేస్తున్నారనే అభిప్రాయంతో ఆ నియోజకవర్గ నేతలున్నారు.
జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అదంతా ఏమీ లేదు, అంతా కలిసే పనిచేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నా కింది స్థాయి కార్యకర్తలు నాయకులను నమ్మడం లేదట. ఏదేమైనా అధికార పక్షంలో అగ్గి రాజుకుందని, ఇలా ఎవరికి వారు గిరిగీసుకుని ఉంటే పార్టీ నష్టపోయే పరిస్థితి ఉందని సీనియర్ నేతల ఆవేదనకు గురవుతున్నారట. ఇప్పటికే ఎమ్మెల్యేల మధ్య అంతర్యుద్ధం నడుస్తోందని, భవిష్యత్తులో కలిసి పనిచేయకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని అలర్ట్ చేస్తున్నారట సీనియర్లు.